Hi friends, these are some important bits for perspective in education. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విద్ అనే ధాతువు అర్థం తెలుసుకును. సత్యాన్వేషణ చేయునిదే విద్య అనేది అని ఎవరన్నారు? సోక్రటీస్. పబ్బజ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించను? బౌద్ధ కాలం. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది 1902. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు? మక్తాబ్. గురుకుల విద్య డాష్ కాలం నాటిది? వేదకాలం నాటిది. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం 1854. ఉచిత నిర్బంధ విద్య ఏ వయసు బాలబాలికలకు వర్తిస్తుంది? 6 to 14 years. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ 45A. సారీ ఫ్రెండ్స్, ఐ రిపీట్ ద 9th క్వశ్చన్. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఆప్షన్ సి 46. 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు. వార్ధా అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. విహారాలు మఠాలు డాష్ కాల విద్యా కేంద్రాలు. బౌద్ధకాలం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యాభారతిని స్వీకరించినది 1801. ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది. బిస్మిల్లా. రామూర్తి సమీక్ష సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990. 1887లో ఏర్పడిన కమిషన్ హంటర్ కమిషన్. 1947లో మన దేశ అక్షరాస్యత శాతం 14%. ఎడ్యుకేర్ అనే పదం డాష్ లాటిన్ భాషా పదం. పరిమితార్థంలో విద్య డాష్కు పరిమితమైంది 3 hours. మనసును నియంత్రించడమే విద్య అనేవారు ఎమర్సన్. జికో అంటే అర్థం ఏంటంటే వృద్ధిలోకి తేవటం. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించింది ఉపనిషత్తులు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది 1939. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు శూద్రులు. బౌద్ధ హిందూ విద్యా విధానాలు ఏర్పడిన లోపల సవరణకు నైతిక సిద్ధాంతం ఆవిర్భవించింది. జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనిదే విద్య అన్నదెవరు? ఫ్రోబెల్. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు జాన్ డ్యూయి. 1964-66 మధ్యకాలంలో ఏర్పడిన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు కొఠారి. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యాధ్యేయాలు సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడం, నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు హెర్బర్ట్. జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ. క్రింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు రాత్రి పాఠశాలలు, టీవీ రేడియో ప్రసార సాధనాలు, వయోజన విద్యా కేంద్రాలు. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నిరంతర విద్య. విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు: సమకాలీన సామాజిక అంశాలు, విద్యార్థి వికాసం, భవిష్యత్ సవాళ్ళు. ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? పాశ్చాత్య భావన. జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త? అమెరికా. త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువాలు: విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం. పాఠ్య ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక. విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? సామాజిక. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అంటారు. మానవ జీవన విధానాన్ని, జీవనశైలిని సూచించేది సంస్కృతి. భారతదేశ భవిష్యత్ తరగతిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు కొఠారి. భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడినది: సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమన్యాయం. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ కొఠారి కమిషన్. బేసిక్ విద్యా విధానకర్త ఎవరనగా గాంధీజీ. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతనిచ్చినది నూతన జాతీయ విద్యా విధానం. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ మరో పేరు మొదలియార్ కమిషన్. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు మానవ వనరుల మంత్రిత్వ శాఖ. మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది? సామాజిక విలువలు. వార్ధా విద్యా విధానానికి మరొక పేరు బేసిక్ విద్యా విధానం. భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది? సమన్వయ. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భారతదేశం. పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది: ఉపాధ్యాయుల సమర్థత, దక్షలపై. సెకండరీ విద్యా కమిషన్ కాలం 1950-53. అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడదూరంలో ఉందని పేర్కొంది కొఠారి కమిషన్. ఏఈపీ అనేది అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. సో చాప్టర్ 2 విద్యా ధ్యేయాలు, ప్రకార్యాలు. ఫ్రమ్ దిస్ ఐ కవర్డ్ ద బిట్స్. అండ్ విద్యా దృక్పథాలు ఫ్రమ్ యూనిట్ 1 ఆల్సో I covered totally. From the 2 units I covered the bits, friends. Okay, thank you friends. Please subscribe to my channel for the more videos related to DSE. Thank you friends.